వీళ్ళని కామెంట్స్లలో తిట్టండి. ఎట్లా తిడతారంటే హెల్మెట్ పెట్టుకోరు, ఏం పెట్టుకోరు, మళ్ళీ షోకులకు అద్దాలు పెట్టుకుంటారు. చూడండి అద్దాలు, మళ్ళీ స్టైలు సికందర్ మోడల్ తిట్టడం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పటాకిల్ గుద్దేయండి భయ్యా, గుద్దేయండి. బాబాయ్ కొట్టు బాబాయ్, తిప్పు బాబాయ్, తిప్పు, తొందర తిప్పు. అంత మెల్లగా తిప్పితే మనం వెనక వెళ్ళిపోతాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు మనం కార్ డెలివరీ తీసుకోబోతున్నాం ఫైనల్లీ. సో కార్ వచ్చేసి నేనైతే తీసుకోవట్లేదు, సాయి అయితే తీసుకుంటున్నాడు. సో మొన్న చూసిన కార్లోనే ఒకటి తీసుకుంటున్నాము. మేము ఏది తీసుకుంటున్నామో కింద కమెంట్ చేయండి. నేను అక్కడ దాకా వెళ్ళే లోపల సో సేమ్ మాదాపూర్లో ఏదైతే మనం టీ టైమ్స్లో కార్ చూసామో అదే తీసుకుంటున్నాం అనమాట. అండ్ నాకు నచ్చింది, సాయికి నచ్చింది, అందరికి నచ్చింది. కాకపోతే నా బడ్జెట్లో లేదు కాబట్టి సాయి తీసుకుంటా అన్నాడు. నేను తీసుకోకపోతే సాయి తీసుకుంటా అంటే సాయి తీసేసుకుంటున్నాడు. సో డైరెక్ట్ నేను ఇప్పుడు ఆల్రెడీ సాయి ఇంకా భరత్ వెళ్ళి పేపర్ వర్క్స్ చేపిస్తున్నారు. నేను ఇంకా వినయ్ ఇప్పుడు వెళ్తాము. నాకు ఇప్పుడు దాకా లాగిన్ ఉంది, ఇప్పుడు కూడా లాగిన్ ఉంది, నైట్ షిఫ్ట్ నాది. కాకపోతే కొంచెం బ్రేక్ పెట్టుకుని వెళ్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ నేను వినయ్ అయితే ఇప్పుడు బండి మీద వెళ్ళిపోతున్నాము. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే, సాయి గాడికి ట్రాఫిక్లో నడపడం కష్టం కాబట్టి నేనే నడిపి తీసుకురావాలి కారు. ఎప్పుడు సాయి తర్వాత నేర్చుకున్న తర్వాత అప్పుడు ఇంటికి తీసుకెళ్తాడంటే అప్పటిదాకా నా దగ్గరే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోస్లో నా దగ్గర పోలో గురించి మొత్తం తెలుసుకుందాం. దాంట్లో ఇంకేమేమి మాడిఫై చేయాలో మీ సజెషన్స్ కూడా నాకు కావాలి. వాటిని చేపిద్దాం, మాడిఫికేషన్ చేపిద్దాం. నేనైతే ఫస్ట్ మాడిఫికేషన్ కాదు, జనరల్ సర్వీసింగ్ ఒకటి చేపిద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత ఇంకేమున్నాయి అంతే, జనరల్ సర్వీసింగ్ ఒకటి, ఇంకా మీడియా ఒకటి, అదే ఏమంటారు దాన్ని, అదే ఆండ్రాయిడ్ సిస్టమ్ ఒకటి మారుద్దాం అనుకుంటున్నా. సో మీరు నాకు సజెస్ట్ చేయండి అందులో ఏమేమి చేంజెస్ అయితే చేయొచ్చు. చలో డైరెక్ట్గా మోటో వ్లాగ్లోకి వెళ్దాం. చెక్ ఎస్, రికార్డ్ అవుతుంది. సో టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయిపోయింది. నా ప్రాబ్లం ఏంటంటే, నాది 3 to 1 షిఫ్ట్ అబ్బా. దానివల్ల వీడియోస్ తీయడానికి టైం దొరకట్లేదు, మంచి కంటెంట్ ఉన్న చేయడానికి టైం దొరకట్లేదు. ఇవన్నీ బాధలు ఉన్నాయి. అందులో మీరు సపోర్ట్ కూడా చేయరు. లైట్ అంటే లైట్ అని కాదు, జస్ట్ ఏంటంటే నెక్స్ట్ మంత్ నవంబర్కి యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. నాదే తప్పు, కన్సిస్టెన్సీ బ్లాగ్స్ లేదు, ఏం లేవు, ఒప్పుకుంటా. కానీ కొంచెం సపోర్ట్ కావాలి అంతే, ఏం లేదు. కొంచెం పుష్ వస్తే దన్న కంటెంట్ ఏదైనా పర్లేదు, నిద్రపోకుండా చేస్తా. ప్రస్తుతానికైతే వినయ్ గారు ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నాడంట. ఒక 2 minutes అన్నాడు. అప్పుడు లోపల చిన్న కాఫీ తాగేసి వీళ్ళని దేంతో కొట్టాలో కూడా తెలియదు. గల్లీల్లో కూడా ఐబీఎం వేసుకుంటా. ఎలా వస్తారా ఐబీఎంలు వేసుకుని? నాకు అర్థం కాదు. కామన్ సెన్స్ ఉండదు, ఏముండదు. మొత్తం మూడంతా ఇలా ఆఫ్ చేయడానికి సగం కారణం ఉంటారు. సో గాయ్స్, ప్రస్తుతానికైతే మనం నెక్సస్ మాల్ దగ్గరలో ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి మాదాపూర్ వెళ్ళాలి. ఇప్పుడు దోలు తీరిపోద్ది. పటాకిల్ గుద్దేయండి భయ్యా, గుద్దేయండి. మీరు గుద్దుతానని గుద్దించుకుంటుంటా. ఆంటీ పో, ఆంటీ నువ్వు ఆంటీ. ఫైనల్లీ ఈరోజు నైట్ కూడా మన మోటో బ్లాగింగ్ సెటప్ ఎలా ఉందో తెలిసిపోద్ది ఈరోజు. బాబాయ్ కొట్టు బాబాయ్, తిప్పు బాబాయ్, తిప్పు, తొందర తిప్పు. అంత మెల్లగా తిప్పితే మనం వెనక వెళ్ళిపోతాం.
సో గైస్, నా క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒక హెల్ప్ కావాలి మీ దగ్గర నుంచి. ఏంటంటే, ఇప్పుడు పోలో అయితే సాయి తీసేసుకుంటున్నాడు. సో లాస్ట్ వీడియో మీరు చూస్తే మీకు తెలిసి ఉంటుంది ఏ పోలోనో. ఇప్పుడు కూడా కమెంట్ చేయండి ఏ కలర్ పోలో తీసుకున్నామని. సో నా బడ్జెట్ కాదబ్బా 5 సెకండ్ హ్యాండ్ కార్కి 5 పెట్టాలంటే పెట్టచ్చు, ఆ కార్కి అయితే పెట్టచ్చు, కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేదు. నేను 3-4 అనుకుంటున్నా. ఆ 3-4లో ఏ కార్ తీసుకోవచ్చు? అండ్ మీ దగ్గర మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే ప్లీజ్ హెల్ప్ చేయండి అబ్బా. తీసుకోవాలి, నాకు కూడా కష్టం అయిపోతుంది. మా డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, వాళ్ళు నా దగ్గరికి రావాలన్నా. సో మా డాడీ వాళ్ళకి కూడా ఉండాలన్నమాట ఒక కారు. సో చూస్తా 3-4లో ఏమైనా ఉంటే చెప్పండి. ఈవెన్ నేను కూడా సర్చింగ్లో ఉన్నా, కానీ నాకైతే ఏం దొరకలేదు ఇప్పుడు దాకా. నేనైతే వీడియో ఒకటే పెట్టా, కానీ చాలా సర్చింగ్ చేశాను. ఒక దగ్గర 11-12 తిరుగుంటా. డ్రీమ్ కార్ తారాక్స్. గుర్రం మీద కూర్చున్నట్టు ఉంటుంది తారాక్స్. మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాము, డాల్ తీరిపోద్ది నాకు తెలుసు. ఇప్పుడైతే ట్రాఫిక్, కానీ అక్కడ నేను ఉండాలి. డాక్యుమెంట్స్ సైన్ చేసాడు సాయి అయితే. నేను వెళ్తే కానీ కార్ బయటికి వెళ్తాను. పాపం ఇప్పుడు మధ్యాహ్నం 2కి ఇప్పుడు వెళ్ళాడు. టైం వచ్చేసి 6:30 అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఈ ఫినాన్స్తో పెద్ద గొడవ. 5 lakhs అంటే మా బడ్జెట్ అయితే 5 lakhs అంటే పెద్ద 5 lakhs అమౌంట్ పెట్టేసి తీసుకునే అంత రిచ్ క్యాండిడేట్లు కాదు మేము. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాది. సో కొంత అమౌంట్ అయినా ఫినాన్స్ చేయించుకోవాలి కదా, కొంత అమౌంట్కి ఇంత టైం తీసుకుంటున్నారు. ఒకటి ప్రాబ్లం. అండ్ ఇట్ హ్యాపెన్స్, మనం ఏం చేయలేము. డీలర్ ఎవరైతే మనకి కార్ చూపించాడో అతను చాలా మంచోడు అనమాట. చాలా మంచోడు. అతని దగ్గర నుంచి చేయించుకుంటున్నాడు కాబట్టి నడుస్తుంది. వెళ్ళిపోతే మనం ఒక 10-15 minutesలో రీచ్ అయిపోతాం, ట్రాఫిక్ లేకపోతే. అంతే, ట్రాఫిక్ ఉంటే ఏం చేయలేము ఇంకా. అంతే. రైట్ సైడ్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మళ్ళీ కార్ తీసుకుని ఇదే ట్రాఫిక్లో రావాలి దరిద్రం. చూద్దాం. అని ఇంకా సజెషన్ చేయండి కాదు, నేను వీడియో స్టార్టింగ్లో అడిగా ఆల్రెడీ. ఏం ఏం మాట్లాడుతున్నాను నేను. ఆండ్రాయిడ్ సిస్టమ్ ఏది వేయించుకుంటే బాగుంటుంది, ప్లస్ ఇంకేమైనా మోడిఫికేషన్స్. టైర్స్ అయితే కొత్త ఎయిరింగ్ అవి అయితే అవసరం లేదు, నాకైతే అవి బాగున్నాయి అనిపించింది. అండ్ నేనైతే ఒకటి అనుకున్నా, స్పాయిలర్ అనుకున్నా కొంటా, కానీ చూద్దాం. ఫస్ట్ అయితే జనరల్ సర్వీసింగ్ చేయాలి. ఇప్పుడైతే సర్వీసింగ్ కూడా అవసరం లేదన్నాడు, కాకపోతే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూసి బ్రేక్ ప్యాడ్స్ అవి ఎలా ఉన్నాయో చూపించుకొని, ఒకవేళ అవి చేంజ్ చేయాలనుకుంటే అవి చేంజ్ చేసి చూద్దాం. బాగా స్ట్రైటా. సో వినయ్ ఉన్నాడు కదా, వినయ్ మాకు గూగుల్ మ్యాప్ అనమాట. మేము గూగుల్ మ్యాప్స్ నమ్మాం, వినయ్ నమ్ముతాం. మా ఆడికే తెలుసు హైదరాబాద్లో ఏ షార్ట్ కట్ అడిగినా, ఏ కేఫ్లు అడిగినా పక్కా చెప్పేస్తాడు. ఏ రూట్ నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలంటే మాకు వినయ్. ఈడేమో మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళమంటున్నాడు ఈరోజు, గల్లీలు కాకుండా. ఒక దగ్గర అయితే ట్రాఫిక్ ఉంటుంది పక్కా. చూద్దాం. ఇప్పుడు దాకా అయితే హాఫ్ రూట్ వచ్చేసినట్టే. హైదరాబాద్లో నీళ్ళు కనిపించకుండా ఉన్నదంటే షాకింగ్. ఇప్పుడే అనుకుంటూ ఉన్నా వచ్చేసినాయి వాటర్. అనొచ్చు, అన్న అంత దూరం నుంచి వాటర్ లేవు కదా అంటే, సడన్ లెఫ్ట్ తీసుకుంటే వెనకాల వాళ్ళకి ప్రాబ్లం. మనం చక్కగా లేకుండా వెనకాల వాళ్ళకి చెప్పలేము. ఆఫ్ అవ్వలేదు బాబా, అది ఆఫ్ అవ్వలేదు. స్క్రీన్ సేవర్ లాగా అనుకో, రికార్డ్ అవుతూనే ఉంటుంది, కాకపోతే స్క్రీన్ టైం ఆఫ్ అయిపోతుంది. సో ఇదేమో మిర్రర్లో చూసి గోప్రో ఆఫ్ అయిపోయింది, ఏం మాట్లాడుకుంటున్నావు అని అడుగుతున్నాడు. పాపం తెలియదు.
నాకు కూడా తెలియదు. నేను కూడా మొన్న ఒకసారి చూసినప్పుడు ఇలానే ఆఫ్ అయిపోయింది అనుకున్నాను. కాకపోతే ఇలా స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది, కాకపోతే అట్లా రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. మీకు కనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ బ్లింక్ అవుతుందంటే రికార్డింగ్ అవుతున్నట్టే అనమాట. సో నాకు మాత్రం ఒక సజెషన్ అబ్బా, ఏది తీసుకోవచ్చు ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీ మాది ఒక 4 మెంబర్స్కి ఏది తీసుకోవచ్చు సజెషన్ చేయండి. సెకండ్ హ్యాండ్స్లో ఒక 3-4 lakhsలో. ఏమైంది? యాక్సిడెంట్ కదా, కొత్త కార్ డెలివరీ అనుకుంటాము. నేనేమైంది అనుకున్నాను అంతమంది ఉంటే. చలో గైస్, డైరెక్ట్ షోరూమ్ దగ్గర కలుద్దాం. మధ్యలో ఏమైనా ఉంటే మధ్యలో కెమెరా ఆన్ చేస్తాం. చలో, సీ యూ డైరెక్ట్లీ ఎట్ షోరూమ్. ఆర్ మధ్యలో కనిపిస్తా, మధ్యలో అని చెప్తా. రే ఫ్రీ లెఫ్ట్ కూడా చెడగొట్టకండ్రా ప్లీజ్ రా. ఇంకెప్పుడు నేర్చుకుంటారా బాబు? మళ్ళీ అందరు చదువుకున్నోలే, ఇంతనే ఉండాలి. ఈ టైంలో ఫోన్ ఎవరు? మామా ఇంకో వచ్చేసిన. ఆల్మోస్ట్ కార్ టైమ్స్ ఆపోజిట్లో ఉన్నా. యూటర్న్ తీసుకుని రావడే వస్తుంది. పాపం సాయి వాయిస్ బట్టి చెప్పచ్చు, అలిసిపోయి ఉంటాడు పాపం. ఇక్కడ తిండి తిన్నాడో లేదు. పనులు ఉంటే చాలా తిండి తినకుండా పనులు చేస్తున్నారు అసలు. జెనెక్స్, మా ఇంటి దగ్గర ఉండే జెనెక్స్. వసంత్ నగర్ దగ్గర జెనెక్స్ అని ఉంటుంది ఒకటి. ఆడి దగ్గరే పీపీఎఫ్ వేయించా నా బండికి. 14,000 తీసుకున్నాడు. దొబ్బో పెట్టాడు మొత్తం. అన్ని జెనెక్స్లు ఉంటాయని చెప్పాను, కానీ తెలియదు నాకు కూడా అన్ని జెనెక్స్లు అట్లా తెలియదు. కానీ అదైతే చెడగొట్టాడు. కానీ జెనెక్స్ ఓనర్ ఎవరైతే అన్న ఉన్నాడో, మన ఓజీ కార్ కూడా తయారు చేసింది ఆయనే. సో ఒక పాజిటివ్ ఉంది, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. ఓకే, అలా విషయాన్ని బాగున్నాయి. అంత పెద్ద కార్లు కొన్నప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఎందుకు మనకి. సో వీఆర్ నియర్ బైలోనే ఉన్నాం. రికార్డ్ అవుతుందో లేదో, నైట్ ఏం రికార్డ్ అవుతుందో తెలియదు నాకు. కార్ టైమ్స్ వచ్చాం. కార్ టైమ్స్ బై ఆర్ సెల్ ఇన్ 1 సింగిల్ విజిట్ అని ఉంది. అదే నిజమైంది. పాపం పొద్దున్నుంచి కష్టపడుతున్నాడు. సాయి అయితే అలిసిపోయాడు పాపం. ఎలా నడుస్తున్నాడు చూడండి. మామా కంగ్రాచులేషన్స్. చెక్ షాక్ అయ్యారా అందరూ? నైట్ నుంచి మార్నింగ్ ఎట్లా వచ్చేసింది అనుకుంటారా? సో ఏం లేదు, నేను నైట్ చిన్న ప్రాబ్లం అయింది. డాక్యుమెంట్స్ దగ్గర ఒకటి మర్చిపోయాడు సాగాడు. దానివల్ల నిన్న నైట్ తీసుకోలేదు కారు. సో ఆ డాక్యుమెంట్స్ నైట్ సబ్మిట్ చేసి, ఇప్పుడు సబ్మిట్ చేయించేసాము. ఆన్లైన్లో సబ్మిట్ చేయించేసి ఇప్పుడు వెళ్ళి తీసుకుంటున్నాం. నెక్స్ట్ డే January 3 అవుతుంది. నిన్న నైట్ తీసుకోవాల్సింది ఇప్పుడు అయింది. మళ్ళీ లాగిన్ చేయాలి. పెంట మొత్తం బాగుంటుంది. వర్చెస్ కూడా బాగుంటుంది చాలా. GT సో గాయస్, ఇది ప్రాబ్లం అనమాట. ఏమైందంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి చిన్న డాక్యుమెంట్ ఇష్యూ వచ్చింది. ఆ డాక్యుమెంట్ ఇష్యూ సాల్వ్ చేసుకొని ఈరోజు తీసుకున్నాం అనమాట. బాబు
ఏంట్రా బాబు నడపడం. పండుగ వచ్చిందంటే చాలు ఈ రూట్లో లెఫ్ట్లో అందరూ పెట్టేస్తారు షాప్స్. ఆల్మండ్ హౌస్ అయితే ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. అది పరిస్థితి అనమాట. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం మనం. ట్రాన్సాక్షన్స్ అన్నీ అయితే అయిపోయినాయి. డౌన్ పేమెంట్ కూడా సాయి కట్టేశాడు ఆల్రెడీ. బ్యాంక్ నుంచి ఆర్టీజీఎస్ ఇస్తారు కాబట్టి ఆల్రెడీ పేమెంట్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. 1 hour అయింది ఆల్మోస్ట్ ఆర్టీజీఎస్ కూడా చేసి. అక్కడికి వెళ్ళి బిల్లింగ్ ఎంత సెట్ చేస్తాడు మళ్ళీ ఆడు. ఆ బిల్లింగ్ గురించి వేసుకొని కార్ వేసుకొని చేయాలి. సో సాయి వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఒక అతను ఉంటాడు శివ అని, వాళ్ళిద్దరేమో మియాపూర్లో వెయిట్ చేస్తున్నారు పాపం. వచ్చిన తర్వాత మనం మియాపూర్ దాకా వెళ్ళి మియాపూర్ దగ్గర వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు మీదకి వెళ్ళిపోతారు. మళ్ళీ నా దాంట్లో పెట్రోల్ కూడా లేదు. బుల్లెట్లో ప్రాఫిట్ ఏంటంటే రిజర్వ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 80 to 90 kilometers వస్తుంది. సో నో ప్రాబ్లం. 80-90 అంతా నేను కావాలని కొట్టిట్లేదు. ఎందుకంటే మళ్ళీ 4 days ఉండను. దివాళీకి ఊరికి వెళ్తాను డాడీ వాళ్ళ దగ్గరికి. సో అందుకని కొట్టిట్లే. వచ్చిన తర్వాత మళ్ళీ కొట్టించుకోవచ్చు. 4 days అంతే. మట్టిగా ఉంది. లేకపోతే ఈ పార్టీకి అయిపోయేది. వీళ్ళని కామెంట్స్లలో తిట్టండి. ఎట్లా తిడతారంటే హెల్మెట్ పెట్టుకోరు, ఏం పెట్టుకోరు, మళ్ళీ షోకులకు అద్దాలు పెట్టుకుంటారు చూడండి. అద్దాలు మళ్ళీ స్టైలు సికందర్ మోడల్ తిట్టడం అంటే మళ్ళీ తిడుతున్నావు అన్నా అంటారు. తిట్టకుండా ఏం చేస్తారు? హెల్మెట్ పెట్టుకోవాలి కదా. ఎంత దూరమైనా అవనియండి. ఎవర్రా బాబు ఫోన్? మా అన్న ఫోన్ చేస్తున్నారు. పటాకీలు తెచ్చుకోవాలి అందుకని. పటాకేలు అక్కడ రీచ్ అయిన తర్వాత ఫోన్లు చెప్తాను. ట్రాఫిక్ ఉంది అసలు. సో ఈ రూట్ అంతా మీకు తెలిసిందే. ఎప్పటికీ 3వ అవుతుంది వీడియోలో. ఆల్రెడీ మొన్న మనం కార్ చూడడానికి వెళ్ళినప్పుడు ఇదే రూటు, నిన్న నైట్ ఇదే రూటు, ఇప్పుడు ఇదే రూట్. అంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి డైరెక్ట్ మనం షోరూమ్ దగ్గరగలుగుతాం. చలో బాయ్. మధ్యలో ఎవరైనా తీట పనులు చేస్తే మళ్ళీ పెడతాం. दोनों ऐसा ना भाई, कहीं को ऐसा कर रहे हैं. కంగ్రాచులేషన్. ఫైనల్లీ కార్ అయితే తీసేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. నిన్న చిన్న డాక్యుమెంట్ ఇష్యూ వల్ల ఆగింది కానీ ఈరోజు అయితే వచ్చేసింది. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇది గుంతనా ఏంది? సో వినేవాళ్ళు బండి మీద వెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో చూపిస్తాను కారు. ఇప్పుడు చలో గైస్, సీ యూ, బై బాయ్. ఇట్స్ నియర్ టు మియాపూర్లో ఉన్నాం మనము. ముందు వినయ్ నా బండి మీద వస్తున్నాడు. భరత్ ఆడికి ఆగదు కదా, వెళ్ళిపోయాడు ముందుకి. అద్దాలు పెట్టుకుని వెళ్ళిపోయాడు. మా దాంట్లో మోడల్ అంటే ఆడే. సో వెళ్ళిపోయాడు అద్దాలు పెట్టుకుని ముందుకి. సో వినయ్ నా బండి వేసుకొని వస్తున్నాడు. నేను ఇచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోతా. ఇంకా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నెక్స్ట్ ట్రిప్ దీంట్లోనే పోలోనే వెళ్దాము. ఇప్పుడైతే అప్డేషన్ ఏం వద్దని చెప్తున్నా. నేనైతే ఒక 3,000-4,000 kilometers తిరిగేదాకా ఏం గెలకకుండా చూసుకుంటే మంచిది ఇండియన్ అని చెప్తున్నా. ఓకేనా మామ? ఓకే. అండ్ ఇప్పుడైతే అంతా బాగుంది. బ్లూటూత్ ఉంది, అన్ని ఉంది కాబట్టి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏం మార్చక్కర్లు, అంతా మంచిగా ఉంది కాబట్టి ఏం అవసరం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. కార్ ఎలా ఉంది చెప్పండి. కొన్ని సినిమాటిక్ షాట్స్ కూడా పెట్టా కాబట్టి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. డైరెక్ట్ ట్రిప్పా లేకపోతే నేను ఊరు వెళ్ళే వ్లాగా చెప్పలేను కానీ ఊరు మొత్తం నేను మా అన్న కార్లో వెళ్తున్నా. ఇంకేముంది, ఊరు 4 days వరకు ఊర్లోనే డాడీ వాళ్ళ దగ్గర. సో వచ్చిన తర్వాత ట్రిప్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా మామ? ట్రిప్
పక్కా దేవగాడు వస్తాడు ఊరి నుంచి. దేవగాడు వచ్చిన తర్వాత పక్కా ట్రిప్కి వెళ్ళడమే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇన్ కేస్ యూ లైక్ దిస్ వీడియో, ఏదైనా కార్ నచ్చింది అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.